స్కామ్లో కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. కోర్టు అనుమతితో కవితను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపింది. లిక్కర్ స్కామ్లో ఆపు నేతలకు 100 కోట్ల చెల్లింపులో కవితది కీలక పాత్ర అని ఆరోపించింది. మనీష్ సిసోడియా, విజయ్ నాయర్, సంజయ్ సింగ్లతో కవితకు సంబంధాలున్నాయన్న ఈడీ ఇప్పటి వరకు ఈ కేసులో 15 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కోర్టులో 5 సప్లిమెంటరీ షార్ట్షీట్లు దాఖలు చేసినట్లు ఈడీ తెలిపింది. ఇప్పటి వరకు 240 చోట్ల సోదాలు చేశామన్న ఈడీ 128 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు చెప్పింది. అయితే ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు చేస్తుండగా ఆమె బంధువులు తమకు ఆటంకం కలిగించారని ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. కోర్టు అనుమతితో కవితను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపింది. లిక్కర్ స్కామ్లో ఆపు నేతలకు 100 కోట్ల చెల్లింపులో కవితది కీలక పాత్ర అని ఆరోపించింది. మనీష్ సిసోడియా, విజయ్ నాయర్, సంజయ్ సింగ్లతో కవితకు సంబంధాలున్నాయన్న ఈడీ ఇప్పటి వరకు ఈ కేసులో 15 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కోర్టులో 5 సప్లిమెంటరీ షార్ట్షీట్లు దాఖలు చేసినట్లు ఈడీ తెలిపింది. ఇప్పటి వరకు 240 చోట్ల సోదాలు చేశామన్న ఈడీ 128 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు చెప్పింది. అయితే ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు చేస్తుండగా ఆమె బంధువులు తమకు ఆటంకం కలిగించారని ఆరోపించింది.